హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అయితే నేను ముగ్గు వేసానండి. ఇదైతే ఈవినింగ్ కూడా ఒక ముగ్గు వేసుకుంటాను. అలా అయితే ఒక సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేసుకున్నాను. అండ్ బయట అయితే క్లైమేట్ చాలా బాగుందండి. అండ్ బట్టలు అయితే వాషింగ్ చేసేసినవి అయితే తీసేసాను అనమాట. బయట అయితే లేవు అనమాట, లోపలైతే వేసేసానండి. ఇదిగోండి ఇక్కడైతే వేసాను అనమాట. ఇంకా ఇవైతే ఆరవేయాల్సి మడత పెట్టాల్సినవి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఆల్రెడీ అయితే క్లీన్ చేసేసానండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ అయితే ఎంతో ఇంట్రెస్టింగ్గాను మోటివేషనల్గాను ఉంటాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నానండి. అండ్ ఈ బకెట్తో అయితే వాటర్ అయితే మంజీరా వాటర్ అయితే తీసుకొని పెట్టేస్తాను పాప కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ కాబట్టి నేనైతే కాఫీ అయితే స్ట్రాంగ్ కాఫీ పెట్టేసుకున్నాను. అండ్ ఇంక మా వారైతే మా పాపని అయితే పడుకోబెట్టేస్తున్నారండి. ఎందుకంటే ఇంక పాప అయితే బాగా ఆడుకొని అలసిపోయిందనమాట. అండ్ ఇంకా ఆయన వర్క్ చేసుకుంటూ పాపని ఇంకా చూసుకుంటున్నారనమాట. ఈ లోపు అయితే నేనైతే స్ట్రాంగ్ కాఫీ అయితే తాగేస్తానండి. అండ్ ఇక్కడైతే మరుగుతూ ఉందన్నమాట. అండ్ మీలో ఎంతమంది కొత్తగా కాఫీ అయితే అలవాటు చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఓన్లీ మా పాప కోసం అయితే నేనైతే తాగుతాను అనమాట కాఫీ అయితే. ఇది కూడా స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుతానండి. అండ్ స్టార్టింగ్లో అయితే నాకు నచ్చేది కాదండి. నేనైతే అమ్మో చాలా కాఫీ తాగాలి కదా, గ్లాస్ నిండా తాగాలి కదా, సో నేనైతే తాగేదాన్ని కాదనమాట. తర్వాత కొంచెం షుగర్ తక్కువ వేసుకొని కొంచెం స్ట్రాంగ్గా కాఫీ అయితే తాగుతానమాట. అండ్ టీ అయితే స్కిప్ చేస్తాను. అండ్ పాలు అయితే తాగుతానండి మార్నింగ్. అండ్ ఇంకా నాకు కాఫీ అయితే బాగా మరిగిపోయిందనమాట. ఇంకా మరిగిన తర్వాత నేనైతే ఒక కప్లోకి అయితే తీసుకుంటాను. ఈ కప్పుతో అయితే తాగుతాను అనమాట ఈవినింగ్ టైంలో. అండ్ ఫైనల్గా వచ్చేసరికి నా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఈ కప్ కాఫీ రిలాక్స్డ్గా తాగేసిన తర్వాత నెక్స్ట్ పనులు అయితే చూసుకుంటానండి నేను. అండ్ డైలీ రొటీన్ అయితే ఇట్లాగే జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ నా కప్ కాఫీ అయితే రెడీ వచ్చేసరికి ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. ఇడ్లీ పిండి అయితే కొద్దిగా తీసుకుంటాను. ఒక గిన్నెలోకి అయితే మొత్తం అయితే తీసేసుకోనండి. ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, సో దట్ మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మనమైతే సాల్ట్ యాడ్ చేసుకొని ఆ ఇడ్లీ అయితే వేసేసుకోవాలి. అండ్ అయితే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇడ్లీ అయితే పాడైపోతాయండి, ఫాస్ట్గా పిండి అయితే పాడైపోతుంది. సో నేను ఇప్పుడు కావాలంటే అప్పుడైతే నేను ఇన్స్టెంట్గా అయితే ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకుంటాను. అండ్ ఇక్కడ 2 రేకులు అయితే తీసుకున్నానండి. ఇడ్లీ చిన్న కుక్కర్ అనమాట ఇది. అండ్ కడాయిలో పెట్టేసుకుంటే ఈ 2 రేకులు అయితే పెట్టేస్తాను ఇడ్లీ అయితే. అండ్ ఇంకా ఇక్కడైతే ఇడ్లీ ప్యాటర్న్ అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అండ్ ఇంకా ఇడ్లీ అయితే వేసేసుకోవాలి. అండ్ ఇందులో అయితే కొద్దిగా నేను ఘీ కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే ఇడ్లీ అయితే నీట్గా రావాలి కదా. నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను దీనిలో. అండ్ మీ ఇంట్లో కూడా డిన్నర్ ఏం చేశారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ నెయ్యి వచ్చేసరికి నేను మా మమ్మీ తీసుకొచ్చారనమాట. అండ్ అయితే నెయ్యి అయితే తీయలేదనమాట, ఉన్నది మట్టికి వేసేస్తున్నాను అనమాట. ఈ నెయ్యి కూడా చాలా ప్యూర్ అనమాట, ప్యూర్ ఘీ అండి. చాలా బాగా తీస్తారు మా మదర్ కూడా, ఎక్కువ తీస్తారనమాట. మేగడ తీసి చేస్తారనమాట ఇంట్లో. అండ్ నేను కూడా ఒక వీడియో అయితే తీస్తాను, నెయ్యి ఎట్లా చేసుకోవాలి ఇంట్లో హోమ్మేడ్ ఘీ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో నేను కూడా నా స్టైల్లో ఎట్లా చేస్తాను, మా ఇంట్లో ఎట్లా చేస్తాను అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను, చూపిస్తాను అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఘీ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇంకా 10 ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట. అండ్ 2 రేకులు అనమాట ఇవి. అండ్ ఇంకా ఇడ్లీ మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇంకా అక్కడ కళాయి అయితే పెట్టేసుకుంటున్నానండి. కళాయిలో అయితే మనము గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కొంచెం ప్రీ హీట్ చేసిన తర్వాత అయితే ఈ 2 రేకులు పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ అయితే పచ్చడికి అయితే ప్రిపరేషన్ చేసేస్తున్నానండి. ఇందులో వచ్చేసరికి నేను
వేరుశనగపప్పు అండ్ వేపించిన పప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర అయితే తీసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అండ్ ఫ్రై అయితే ఇంకా ఈవెన్గా అవ్వాలన్నమాట అన్నీ. అండ్ ఎక్కడ మాడిపోకుండా అయితే పచ్చడి వస్తుందన్నమాట. నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రై చేసేసుకుంటున్నాను స్లోగా. ఫైనల్గా అయితే ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలండి. ఇంకా లైట్గా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ మాడిపోకూడదు. అండ్ వితౌట్ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను అనమాట. మనం పోపు చేసుకుంటాం కదా, అప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత. ఇంకా అవి చల్లారాగా కొద్దిగా నేనైతే మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తానండి. ఈ క్లిప్ అయితే నేను ఇడ్లీకి మిక్సీ వేసిందండి. అవి మిక్సీ వేసిన తర్వాత ఈవినింగ్ అయితే తర్వాత నేను ఇడ్లీ వేసాను అనమాట. ఆ క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. నేనైతే ఒక 4-5 అవర్స్ అయితే నేను నానబెట్టేసుకున్నాను మినపప్పు నానబెట్టేసుకున్నాక ప్యూర్ మినపప్పుతో అయితే మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలండి. అండ్ ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను నేను. అండ్ ప్యూర్ మెత్తగా అయితే ఆడేసుకున్నాను మిక్సీ జార్లో. అండ్ దానికి హాఫ్ గ్లాస్లో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వనేమోని బాగా నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్న తర్వాత గట్టిగా పిండేసుకొని 2-3 సార్లు కడిగేసుకోవాలి. అండ్ దానిలో ఉండే డస్ట్ అంతా పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఇడ్లీ రవ్వనైతే. అప్పుడు నానబెట్టుకుంటే మటుకి ఇడ్లీ అయితే చాలా ప్యూర్, చాలా మెత్తగా అయితే వస్తాయండి. ఇదైతే ఒక క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. ఆ క్లిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే ఒక 3 అవర్స్ అయితే పులియబెట్టాలన్నమాట, ఫెర్మెంట్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఈ లోపైతే మా పాపకైతే నేను ఫుడ్ ఇంట్లో అయితే తయారు చేసిందే జావ అయితే పెట్టేస్తున్నానండి. హోమ్ మేడ్ సిర్లాక్ కదా అది పెట్టేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇడ్లీ కూడా తినేసామండి. అండ్ నైట్ వచ్చేసరికి బనానాస్ అయితే ఉన్నాయండి ఇంట్లో. అండ్ మిల్క్ కూడా చాలా ఉండిపోయినాయి అనమాట. అండ్ బనానాస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా కొంచెం జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇంక నేను బనానాతో అయితే ఇంకా మిల్క్ షేక్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా బనానాతో జ్యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ బనానాస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇవైతే ఎస్టర్డే తీసుకొచ్చారనమాట. అవైతే ఇంకా నేనైతే జ్యూస్ చేసేస్తున్నాను. అండ్ నీట్గా అయితే రోజ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఒక 2-3 బనానాస్ అయితేనే చేస్తున్నాను అనమాట, అన్నీ అయితే చేయట్లేదు. అండ్ శుక్రవారం కదా అనేసి ఇంక నేనైతే కొన్ని బనానాస్ అయితే దేవుడికి కోసం పక్కన పెట్టేసాను అనమాట. అవి పక్కన పెట్టిన తర్వాత అయితే ఈ బనానాస్తో అయితే నేను జ్యూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి అన్నీ నీట్గా ఈవెన్గా అనేవి మిక్సీ పడతాయి అన్నమాట. ఇందులో మనకి కావాల్సినవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నట్స్ అయితే వేసుకున్నాను. అండ్ జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్నాను అనమాట. అండ్ నా దగ్గర ఉన్న డేట్స్ అయితే వేసుకున్నాను. ఇదైతే పిక్క తీసేసుకొని వేసుకోవాలండి. ఇందువల్ల మంచి స్వీట్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఇంట్లో షుగర్ యాడ్ చేసుకోకపోయినా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. తీపి ఇంకా మనం యాడ్ చేసుకోవసరం లేదు. ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఈ డేట్స్ వేయడం వల్ల ఏంటంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేయడం బదులు మనమైతే 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ పంప్కిన్స్ యాడ్ చేసేసుకున్నాను. ఇవే కాదండి, మన దగ్గర ఏం నట్స్ ఉంటే ఆ నట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేయడం వల్ల ఏంటంటే రిచ్ ప్రోటీన్ డ్రింక్లా ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకైతే నచ్చుతుంది అనమాట, తాగడానికి కూడా బాగుంటుంది కదా. సో దట్ నేనైతే అన్ని నట్స్ అయితే వేసేసుకున్నాను, ఇంట్లో ఉన్న నట్స్ అయితే. అండ్ ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ మిల్క్ కదండి, ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్లో అయితే మనమైతే మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ఒక ప్యాకెట్ కాదు, హాఫ్ ప్యాకెట్ అయితే నేను వేసుకొని చూస్తున్నాను అనమాట. కన్సిస్టెన్సీ ఎట్లా ఉందనేది ఒకసారి చూసేసుకుందాం. నాకైతే బనానా మిల్క్ షేక్ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా వచ్చింది అనిపించిందండి. అండ్ మిల్క్ కూడా లైట్గా ఉంటేనే మంచిదన్నమాట. ఇట్లా కలుపుకోవడం వల్ల ఏంటంటే నైట్ టైమ్స్ కాబట్టి నీట్గా మిల్క్ లాగా వెళ్ళిపోతుంది కదా లోపలికి. అండ్ కన్సిస్టెన్సీ హెవీగా ఉండకుండా కూడా బాగుంటుందన్నమాట. అండ్ 3 బనానాస్తోనైతే ఈ జ్యూస్ అయితే చేసుకున్నాను. అండ్ నైట్ టైమ్స్ కాబట్టి మనం కన్సిస్టెన్సీ తగ్గించుకున్నా బాగానే ఉంటుందండి. ఈజీగా మనకి డైజెస్ట్ అయిపోతుంది అనమాట బనానా
బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ. అండ్ నేనైతే దీనిలో బోర్న్‌విటా అయితే యాడ్ చేసుకుంటానండి. కొంచెం అయితే గార్నిష్ చేసుకుంటున్నాను, అటువైపు ఇటువైపు 2 గ్లాసెస్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కొంచెం అయితే నాకు జ్యూస్ ఉందండి, ఆ జ్యూస్ని అయితే పైన గార్నిష్ చేసుకుంటున్నాను అనమాట. ఐస్ క్రీమ్ కూడా గార్నిష్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దానిపైన ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. మనం మార్నింగ్ డే టైంలో అయితే తింటే చాలా బాగుంటుందన్నమాట అట్లాగా. అండ్ ఇది నైట్ టైం కాబట్టి ఇంకా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇవాల్టి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.